దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుష్యుడు జీవిస్తూ ఉండగా మనుషునికి కలిగేటటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి ఉపద్రవము, భయంకరమైనటువంటి లక్షణం ఏంటంటే పాపం అండి. పాపం అనేది మనుష్యుడు మాత్రమే చేయగలడు. పాపం అనేది మనిషికి మాత్రమే ఉంటుందండి. ఈ పాపం చేయటం వలన, ఈ పాపమును మనిషి కలిగి ఉండటం వలన పరలోక రాజ్యాన్ని చేరుకోలేకపోతూ ఉంటాడు మానవుడు. ముక్తిని పొందలేకపోతూ ఉంటాడు. స్వర్గంనకు హక్కు పోగొట్టుకుంటూ ఉంటాడు. మనం తెలుసుకోవచ్చు. ఈ పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణం అండి. స్వర్గాన్ని మనం కోల్పోయాము. మనమందరము పాపులమై ఉన్నామండి. ఈ పాపం చేసి దేవునికి మనము దూరమై ఉన్న సమయంలో యేసు ప్రభుల వారు ఆయన శరీరధారిగా, దేవాది దేవుడే శరీరధారిగా యేసు ప్రభువారిగా దిగివచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తమును చిందించి మన పాపాలని పరిహరింపచేసాడండి. ఆ విధంగా మనము పరలోక రాజ్యానికి, ముక్తికి, స్వర్గానికి హక్కుదారులమయ్యాం. పాపం అంటే అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. అసలు పాపం అంటే ఏమిటో తెలియకుండా కూడా కొంతమంది ప్రజలు ఆ పాపంలో పడిపోతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే పాపం అంటే ఏమిటో చక్కని డెఫినేషన్లు ఇచ్చారు. ఆజ్ఞాతిక్రమమే పాపము, విశ్వాసం మూలము కానిదేదో అదే పాపము, నీ సహోదరుని ద్వేషించడం కూడా పాపము. రకరకాలుగా దేవుడు పాపం అంటే ఏమిటో ఈ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియచేశాడండి. అయితే ఈరోజు ఆ పాపానికి ఉండే ఒక లక్షణం ఏంటో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాము లేఖన భాగం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలైనది చేయనెరిగియు అలాగూ మనం చేయలేదనుకో, అదే మనకు పాపంగా సంక్రమిస్తుందంట. మనమేదో నరహత్య, వ్యభిచారం, దొంగతనం, పెద్ద పెద్ద మోసాలు ఇలాంటివి చేయవసరం లేదండి. మేలైనది చేయనెరిగియు అలాగూ మనము చేయలేదంటే అది మనకు పాపంగా సంక్రమిస్తుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా స్వల్పంలో మనము తప్పిపోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లోనే మనం పాపం చేసి దేవుని యొక్క మహిమను మనం పొందలేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మేలైనది చేయనెరిగితే మీరు చెయ్యండి ఆ మేలు. పొందదగిన వారికే చేయండి మేలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అవసరములలో ఉన్నవారికి ఆదుకొనండి. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనండి. నిజమైన అవసరంలో ఉన్నవారిని ఆదుకొనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ లోకము ప్రస్తుత పరిస్థితి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. భయంకరమైన వేషధారణ ఎక్కువైపోయింది. అది కాదండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నిజమైన మేలు ఎవరికైతే అవసరమో, నిజమైన అవసరతలు ఎవరుంటారో, ఎవరైతే దీనులై నలిగిన వారై దీన స్థితిలో ఉండి దేవునికి మొరపెడుతూ ఉంటారో వారికి మీరు సహాయం చేయాలండి. మోసగాళ్లకు చేయకూడదండి. భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితులు అవ్వకూడదన్నమాట. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో మేలులు చేసే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు కదా సహోదరి, సహోదరుడా. మరి ఆ మేలులు చేయకుండా నువ్వు దాటి వచ్చి పాపాన్ని ముట్టకట్టుకున్నావేమో ఈ దినాన పరిశీలన చేసుకునండి. ఈ దినము నుంచి ఒక తీర్మానంతో మేలైనది మేము చేసి పాపము లేకుండా దేవుని యొక్క బహుమానం పొందుకోవాలి అనే ఆలోచనలో మీరు ఈ దినము నుంచి ప్రయత్నం చేయండి. మేలైనది చేయిస్తే మీకు దేవుడు బహుమానం ఇస్తాడు. మన రెట్టింపు బహుమానము పరలోకమందు దేవుడు మనకు దాచి ఉంచుతాడండి. మన సహోదరులను మనం ప్రేమించాలి. ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి. విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను, వారి ఇబ్బందుల్లో పరామర్శించాలండి. ఈ ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనము చూసుకోగలిగినప్పుడు
తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన పవిత్రమైన భక్తిగా అది ఎంచబడుతుంది. మేలైనది మనము చేయనెరుగుదాము, అలాగున చేసి దేవుని వద్ద బహుమానం పొందుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.